వాళ్ళకు నేను వెపన్స్ ఇస్తూనే ఉంటాను, ఆ వెపన్స్తో భారత్పై దాడి చేస్తాను, అన్ని దాడి అయిపోయిన తర్వాత మోడీ నా దోస్తు, మోడీ నా ఫ్రెండ్, భారతదేశ ప్రజలు చాలా మంచి వాళ్ళు ఇలా చెప్పి మళ్ళీ అంటే ఇరు దేశాల మధ్య కొట్లాటలో గోడ మీద పిల్ల కూర్చొని ఏదో రకంగా స్వలాభం పొందే ప్రయత్నం లాగానే ట్రంప్ ప్రయత్నిస్తున్నట్టుగా అర్థమవుతోంది. ట్రంప్ మరోసారి ఆయన యొక్క దుస్సాహసాన్ని, ఆయనకున్నటువంటి ఆ దురాలోచనని ఇరు దేశాల మధ్య గొడవ సందర్భంలో ఆయన కావాలనే ఇరు దేశాలని కంపేర్ చేస్తూ ఒక పాకిస్తాన్తో ఉగ్రవాద దేశంతో భారత్ని పోల్చడం నిజంగా ఒక భారతీయుడిగా నాకైతే అవమానంగా ఉంది ట్రంప్ ఈ రకంగా చెప్పడం పట్ల. గాడ్ బ్లెస్ ద లీడర్షిప్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఆన్ జాబ్ వెల్ డన్ అంట. సో 1000 ఏళ్ల పాటుగా మీరు ఇద్దరు గొడవ పెట్టుకుంటూనే ఉండండి, ఆ గొడవకు సంబంధించి నేను పాకిస్తాన్కి అప్పిస్తాను, పాకిస్తాన్కి డబ్బులు సమకూరుస్తాను, పాకిస్తాన్కి ఆయుధాలు పంపిస్తాను, భారత్ నా మంచి దోస్తు అంటాను, భారత ప్రజలు మంచోళ్ళు అంటాను, ఆ తర్వాత ఇద్దరు గొడవ పెట్టుకుంటుంటే నేను మధ్యలో వచ్చి పెద్దన పాత్ర పోషించి ఏదో రకంగా నా స్వలాభాన్ని నేను పొందుతానంటగా ఆయన మాట్లాడుతున్నాడు. ఎస్, మా ప్రతినిధి రామ్దాస్ సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, సో ట్రంప్ వ్యాఖ్య ఎలా చూడాలి, ట్రంప్ ఈ ట్వీట్ చేస్తున్నటువంటి ఈ విషయం ఎలా ఆలోచించాలి? అంటే 1000 ఏళ్ల పాటుగా మీరు గొడవ పెట్టుకున్నా దాన్ని సమర్థవంతంగా తీర్చడం కోసం ఒక సొల్యూషన్ తీసుకోవడం కోసం నేను ప్రయత్నం చేస్తాను అంటగా మాట్లాడుకొస్తున్నారు ఆయన. నిన్న కూడా సీజ్ ఫైర్ ఒప్పందానికి సంబంధించింది కూడా సీజ్ ఫైర్ విషయం పైన ముందుగా మన భారత ప్రభుత్వం ప్రకటించక మునుపే ఆయన తనంతట తానే నేనే ఒక ప్రపంచ దేశాల్లోకెల్లా అగ్రజుడిని, నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు, నేనే ఈ యొక్క ఒప్పందాన్ని కుదుర్చానట్టుగా ఆయన ముందుగా అనౌన్స్ చేశారు. ఎలా చూడాలి ట్రంప్ పద్ధతి? పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నట్టుగానే కనబడుతోంది. మనకి సిమ్లా ఒప్పందం ద్వారా మనం చేసుకుంది ఏంటంటే పాకిస్తాన్తో ఇరు దేశాలు మాత్రమే ద్వైపాక్షిక ఒప్పందం ద్వారా చేసుకున్న ట్రీటీ అది. ఇతర దేశాలు మనకు ఇన్వాల్వ్ కావద్దు. ఇక్కడ ఏ సమస్య వచ్చినా ఇరు దేశాలు పరిష్కరించుకోవాలనేది సిమ్లా ట్రీటీ. కానీ పాకిస్తాన్ ఆ సిమ్లా ట్రీటీని ఇప్పుడు పక్కన పెట్టింది. దీంతో ఇన్ని రోజుల తర్వాత, కొన్ని దశాబ్దాల తర్వాత ఈ గొడవలో ఇప్పుడు అమెరికా ఇన్వాల్వ్ అయిన పరిస్థితి. అమెరికా వాస్తవానికి భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో అంతకుముందు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మేము పట్టించుకోమంటూ జేడీ వాన్స్ కూడా చెప్పాడు, అది వాళ్ళిద్దరి మధ్య సమస్య అన్నట్టుగా మాట్లాడారు. కానీ ఇక్కడ మార్క్ రూబియో ఎంటర్ అయ్యాడు, అమెరికా విదేశాంగ కార్యదర్శి. సౌత్ ఏషియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి, పరిస్థితులు దారుణంగా మారే అవకాశం ఉంది కాబట్టి భారత్ లాంటి దేశంతో అనవసరంగా మీరు కయ్యానికి కాల్తవద్దంటూ అటు పాకిస్తాన్ కు ఇటు భారత్ కు మధ్యవర్తిత్వం వహించి డొనాల్డ్ ట్రంప్ సూచన మేరకు ఆయన ఈ రెండు దేశాల మధ్య అయోధ్య కుదిర్చామని చెప్పారు. అంతలోనే వాళ్ళే మనకంటే ముందుగాల వాళ్ళే డొనాల్డ్ ట్రంప్ స్వయంగా నేను ఇరు దేశాల మధ్య ఒక నైట్ అంతా మేమంతా కష్టపడి మాట్లాడాం, ఇరు దేశాలు కూడా వివేకం, విచక్షణ, కామన్ సెన్స్ యూజ్ చేసి ఒప్పుకున్నాయి. సో పూర్తి స్థాయి ఫుల్ అండ్ సీజ్ ఫైర్ అంటూ ఫుల్ అండ్ ఇమీడియట్ సీజ్ ఫైర్ అంటూ ఆయన ఒక ట్వీట్ కూడా చేశాడు. సో అదంతా అంటే ముందే డొనాల్డ్ ట్రంప్ ఇరు దేశాల కంటే ముందే ఆయన ట్వీట్ చేశాడు. ఈవెన్ పాకిస్తాన్ తర్వాత కూడా కేవలం ట్వీట్ తోనే సరిపెట్టింది. కానీ భారతదేశం ఈ అంశాన్ని మన చిత్తశుద్ధిని చాటుకునేందుకు ఏకంగా మన విదేశాంగ కార్యదర్శి ఒక ఏఎఫ్ఎస్ ఆఫీసర్ విక్రమ్ మిస్త్రీ ఆయన స్వయంగా బ్రీఫింగ్ చేశాడు, ప్రపంచానికి అంతటి తెలియజెప్పాడు. ఇక్కడ ఇది మన చిత్తశుద్ధి, మనం స్వయంగా ప్రెస్ మీట్ ద్వారా చెప్పారు. సో ఆ రకంగా ఇప్పుడు అంటే ట్రంప్ ఇక్కడ అనుసరిస్తున్న విధానం మనకు చాలా స్పష్టమవుతుంది. ముఖ్యంగా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, అమెరికా రక్షణ మంత్రి క్వాజా ఒక అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడాడు, స్కై న్యూస్ తో. మాట్లాడినప్పుడు ఆ యాంకర్ అడిగిన ప్రశ్నకి 30 ఏళ్లుగా పాశ్చాత్య దేశాలు కానీ అమెరికా కానీ మమ్మల్ని వాడుకుంటున్నాయి, భారత్ పై దాడికి మమ్మల్ని వాడుకుంటున్నాయి, మాతో ఇలాంటి చెత్త పనులు చేస్తున్నాయని క్వాజా ఏదైతే అడ్మిట్ అయ్యాడో, ఒప్పుకున్నాడో అది ఇప్పుడు అక్షరాల నిజం అనిపిస్తుంది. మరొకసారి పాకిస్తాన్ అమెరికా సపోర్ట్ ఎలా చూడాలి? అమెరికా మొన్న ఐఎంఎఫ్ నిధులను విడుదల చేసింది, భారత్ దాన్ని తప్పు పట్టింది. ఐఎంఎఫ్ విడుదల చేసిన నిధులతో అక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది, ఆయుధాలను కొంటోంది, భారత్పై దాడి చేస్తోంది, ఉగ్రవాద దేశంగా దాన్ని మనం చూడాల్సిన అవసరం ఉందని చెప్పి భారత్ కొట్టిపారేసినా కూడా వినకుండా ఐఎంఎఫ్ నిధులు విడుదల చేశారు. ఇప్పుడు రెండు దేశాలను పోల్చి చూస్తున్నారు, రెండు దేశాల యొక్క లీడర్షిప్ని పొగుడుతున్నారు ఆయన. అటువైపుగా ఆయన డబ్బులు ఇస్తున్నారు. గతంలో మనం చూసాం కార్గిల్ వార్ సమయంలో కూడా అమెరికా పాకిస్తాన్ నిలబడింది, పాకిస్తాన్కి సపోర్ట్గా నిలబడి వెపన్స్ సప్లై చేసింది. ఇప్పుడు కూడా ఒక రకంగా పాకిస్తాన్ వైపున జాలి చూపిస్తోంది, భారత్ వైపుగా కొంత కంట్రోల్లో ఉండని చెప్తోంది. అంటే ట్రంప్ విధానం అర్థం కావడం లేదు, చాలా క్లియర్గా ఆయన పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారని ఒక అనుమానం అయితే వ్యక్తమవుతోంది. సో పాకిస్తాన్కి ట్రంప్ ఎందుకు మద్దతుగా నిలబడుతున్నట్టుగా భావించాలి? పాకిస్తాన్ మొదటి నుంచి కూడా వాణిజ్య వైఖరి. అంటే మనం ఒకటి విషయం అర్థం చేసుకోవాలి, జో బైడెన్, ట్రంప్ కంటే ముందున్న జో బైడెన్ పాకిస్తాన్ కు F-16 యుద్ధ విమానాలు నమ్మినప్పుడు దాదాపు $450 మిలియన్ ఆయన సహాయం అందించాడు. అంటే కేవలం వాళ్ళు ఇంకో మాట చెప్పారు, ఇవి అమ్మడం ద్వారా కేవలం ఆ F-16లని భారత్ పై వినియోగించడానికి కాదు,
కేవలం ఉగ్రవాదం పైనే ఉగ్రవాదాన్ని నిరోధించడానికి మాత్రమే ఆ F-16 మీరు వాడాలంటూ ఆయన చెప్పిన మాట. పాకిస్తాన్ నిజంగా ఉగ్రవాదాన్ని నిరోధించడానికి F-16 వాడుతుందా ఎక్కడైనా? కేవలం భారత్ పై ప్రతీకారం తీర్చుకోవడానికే వాడుతుంది. అది జో బైడెన్ చేసిన పని. అప్పుడు తర్వాత ట్రంప్ రెండోసారి పదవి ప్రమాణం చేసిన తర్వాత కూడా ఆయన కూడా తిరిగి ఈ F-16లకు సంబంధించినటువంటి నిధులను ఆయన పాకిస్తాన్ కు సమకూర్చేందుకు కొన్ని ఏదైతే ఫ్రీజ్ చేసిన అంశాల వారిగా జాబితా పెట్టాడు, 200 పైచిలుకు కొన్ని వస్తువుల జాబితాలు ఉన్నాయి. సో వాటి నుంచి మినహాయించాడు ఈ F-16 విమానాలు పాకిస్తాన్ కొనుగోలు సంస్థ. ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమవుతుంది, వాళ్ళంతా కూడా వాళ్ళ వాణిజ్య అవసరాలు వ్యాపారం కోసమే అక్కడ అమెరికా పనిచేస్తుంది. ముఖ్యంగా దక్షిణాసియాలో ఇక్కడ చైనాకు మింగుడు పడడం లేదు అమెరికాకు చైనాకు, కానీ పాకిస్తాన్ మచ్చిక చేసుకోవడం ద్వారా అమెరికా కొంత అటువైపు అంటే సానుకూలత కొంత ఒక బేస్ సంపాదించాలని మొదటి నుంచి చేస్తున్న ప్రయత్నం. సో ఇప్పుడు మీరు అంటున్నట్టుగా IMF విషయానికి వద్దాం. నిజంగా ఈ పాశ్చాత్య దేశాలు, నేను ఇందాక అదే చెప్పాను, క్వాజా చేస్తున్న కామెంట్ కూడా అక్షరాల సత్యం. అది 30 ఏళ్ల నుంచి పాశ్చాత్య దేశాలు అమెరికాతో సహా అన్ని దేశాలు కూడా భారత్ పైకి ఏ రకంగా పాకిస్తాన్ ఉసుగలుపుతున్నాయి మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. అసలు పాకిస్తాన్ కు బెయిల్అవుట్ ప్యాకేజ్ ఇవ్వద్దంటూ మనము మొదటి నుంచి కూడా IMF దగ్గర గత 15 రోజులుగా వాదిస్తున్న పరిస్థితి. కానీ నిన్న జరిగింది దానికి చాలా విరుద్ధం. ఎందుకంటే పాశ్చాత్య దేశాలు కూడా 2 నాలుకల దూరంతో ఏ రకంగా వ్యవహరిస్తున్నాయని మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఈ పాశ్చాత్య దేశాలు రష్యాకు 10,000కు పైగా ఆంక్షలు విధించిన పరిస్థితి. అలాగే రష్యాకు చెందినటువంటి 2,40,000 కోట్ల రూపాయల డబ్బును కూడా ఫ్రీజ్ చేశారు. అక్కడితో ఆగకుండా స్విఫ్ట్ ఖాతాలను కూడా నిలిపివేశారు. అనేక దేశాల సంస్థలు కూడా రష్యాలో తమ వ్యాపార కార్యక్రమాలను కూడా నిలిపివేసేలా ప్లాన్ చేశాయి. ఆ సమయంలో యూరోపియన్ యూనియన్ దేశాలు అత్యవసరంగా స్పందించి అన్ని చర్యలు చేపట్టిన పరిస్థితి. సో ఆ రకంగా అది కానీ ఇక్కడ ఇవే దేశాలు ఇండియా పాకిస్తాన్ విషయాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. రుణాలను అందించే విషయంలో తమకున్న పవర్స్ అన్ని కూడా ఉపయోగించి IMF నుంచి పాకిస్తాన్ కు దాదాపు ఇప్పుడు $1 బిలియన్ అంటే దాదాపుగా 8,000 కోట్లు అనుకుందాం, అంటే 7,800 కోట్ల పైగా ఉంటుంది సుమారుగా. సరే 8,000 కోట్ల సాయం అందజేస్తాయి ఈ పాశ్చాత్య దేశాలను కూడా. అయితే ఈ కుటీల ద్వంద్వ నీతిపైనే భారతదేశంలో ఇప్పుడు చర్చ సాగుతుంది. ప్రస్తుతం పాకిస్తాన్ కు డబ్బులు ఇప్పించేందుకు ఈవెన్ అమెరికా కాదు, ఫ్రాన్స్, జర్మనీ, UK, చైనా, అమెరికా ఇవన్నీ కూడా తమ ఓటింగ్ పవర్ ద్వారా పరోక్షంగా సహాయం చేయడాన్ని ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.